హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. ఎండలు అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి. ఆ ఎండల నుండి మనకు ఉపశమనం కలగనీకి ఈవినింగ్ మనకు వాతావరణం అనేది ఒక్కసారిగా చాలా చల్లబడిపోయింది చూడండి. ఇన్ని రోజుల నుండి మనము ఎంత ఉడకపోతతో ఎండకి చాలా ఇబ్బందులు పడుతున్నాం కదండి. అలాంటి సమయంలో మనకి చాలా చల్లని కబురులాగా వర్షం అనేది స్టార్ట్ అయిందండి. ఒక్కసారిగా వాతావరణం చేంజ్ అయ్యి హైదరాబాద్లో అనేది ఫుల్ రెయిన్ అనేది పడుతుంది చూడండి. చాలా పెద్ద వర్షము. మా ఏరియాలో అయితే వర్షం పడుతుందండి. మీరుండే ప్లేస్లో వర్షం పడిందో లేదో కామెంట్ చేయండి. అలా వర్షంలో తడవడము నాకైతే చాలా సరదా అండి. అలా మా బాల్కనీలో నిల్చొని కొంచెంసేపు ఆ వర్షంలో నేను నిల్చున్నాను చూడండి. అలా కొన్ని ఫొటోస్ అలా దిగి ఎంజాయ్ చేశాను కొంచెంసేపు చూడండి. ఈ ఎండాకాలంలో పడే వర్షాలతో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే సడన్గా వర్షం గాలి దుమ్ములు అనేది స్టార్ట్ అయిపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చూడండి ఈ వీడియోలో ఫస్ట్ గాలి దుమ్ము స్టార్ట్ అయ్యి పెద్దగా వర్షం అనేది పడింది. ఆ గాలి దుమ్ముకి ఇలాంటి ప్లేస్లలో ఉండేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆ గాలికి అలాంటి రేకులు ఇల్లు ఉంటాయి కదండి, ఆ రేకులు అవి గాలికి ఎగిరొచ్చి మన మీద పడే అవకాశం ఉంది కాబట్టి దానివల్ల కూడా మనకు చాలా ప్రమాదం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలానే వర్షం వచ్చినప్పుడు చెట్ల కింద నిల్చోకండి, బయట బయటకు అనేది వెళ్ళకండి. వర్షం పడుతున్నప్పుడు అందరు కొంచెం ఇళ్ళల్లో ఉండడానికి ట్రై చేయండి. బయటికి వెళ్ళిన వాళ్ళైతే ఇమ్మీడియట్లీ రాలేరు కాబట్టి ఏదైనా సేఫ్ ప్లేస్లో మీరు అనేది నిల్చోండి. ఎందుకంటే మనకు ఈ ఎండాకాలంలో వచ్చే వర్షాలు వడగండ్ల వానలు ఎక్కువగా పడుతుంటాయండి. అలానే పెద్ద పెద్ద ఉరుములు అవి కూడా మెరుస్తున్నాయి చూడండి. అలా పెద్ద ఉరుములతో వచ్చే వర్షాలప్పుడు చెట్ల కింద నిల్చోకండి. పిడుగులు పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చెట్ల కింద అనేది కూడా నిల్చోకండి. అలా కొంచెం వర్షం తగ్గాక నేను మా ఇంటి పైకి అయితే వెళ్ళాను చూడండి. వాతావరణం చూడండి ఎంత బాగుంది కదా, పైన ఆకాశము ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. అలా నిండిపోయి ఉంది మా పైన పెంట్ హౌస్ అనమాట అది. వర్షం వచ్చినప్పుడు మా బాల్కనీ మొత్తం నిండిపోయిందండి. అలా మొత్తం ఈ ఎండకు బాల్కనీలో ఉండే చెట్లు చూడండి మొత్తం ఇట్లా వాడిపోయినట్టు అయిపోయినాయి కదా. అలా వర్షపు నీరు కొంచెం తగలగానే చెట్లు అనేది మంచిగా చిగురుస్తాయండి. ఆకులు అనేది పచ్చగా వచ్చి మొత్తం చెట్లు అనేది మంచిగా ఎగురిస్తూ ఉంటాయి అన్నమాట. మంచి పూలు పూసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. వర్షం కొంచెం తగ్గినాక మా కాలనీ చూడండి ఎంత అందంగా కనిపిస్తుంది కదా. బాగుంది, వాతావరణం చల్లగా అయిపోయి చాలా హాయిగా అయితే అనిపిస్తుంది. అసలు ఈ ఎండాకాలం అండి, ఆ ఎండకి మనము ఎన్ని ఫ్యాన్లు వేసుకున్న, కూలర్లైనా ఏసీలైనా అసలు సరిపోవట్లేదు. మస్తు ఉడకపోతగా ఉంది, చాలా ఎండంగా ఉంది. కొంచెం వయసు పైబడిన వారు ఎండకి తిరగకపోవడమే మంచిదండి, చిన్నపిల్లలు కూడా. ఎందుకంటే లో బీపీ వచ్చి వడదెబ్బలు తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నేను అలా కొన్ని పిక్స్ కూడా దిగాను చూడండి. ఇలా వర్షం తగ్గినా కానీ మనకు పెద్ద పెద్ద శబ్దాలతో ఉరుములు మెరుపులు అయితే మస్తుగా వస్తున్నాయి చూడండి. కాబట్టి ఇలాంటి టైంలో మనం బయట అనేది ఉండకూడదు. ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు ఉంటే చాలా సేఫ్టీగా ఉంటారు కాబట్టి ప్లీజ్ దయచేసి అందరు ఇళ్ళలోనే ఉండండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు పెడుతుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.